ఇది కూడా పెట్టవా? కోర్సులో మెడికల్ క్యాంప్ కంపల్సరీనా కార్తీక్? అలా లేదు వదినా, వాలంటరీగా వెళ్తున్నాం. ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయో అలాంటి చోట్లకి మమ్మల్ని పంపిస్తుంటారు గ్రూప్స్గా. మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఇట్స్ సంథింగ్ లైక్ సోషల్ సర్వీస్ అండ్ మాకు ఎక్స్పీరియన్స్ కూడా. అదేంటమ్మా నన్ను ఏదో అంతరిక్షానికో యుద్ధానికో పంపిస్తున్నట్టు అంత డల్గా ఉన్నావు? ఏంటమ్మా దా నాతో రా, ఎందుకంత బాధపడుతున్నావు? అది కాదు నాన్న, నేను వదిలి ఎప్పుడు ఇన్ని రోజులు లేను కదా, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు కదా, అందుకేరా. అమ్మా ఎంత దూరం వెళ్ళినా చేతిలో ఫోన్ ఉంది, బయలుదేరడానికి బండి ఉంది, ఇంకెందుకమ్మా బెంగ? కార్తీక్ ఏ ఊరు వెళ్తున్నావు? సుబ్రహ్మణ్యపురం. ఎవరికి ఏ ఊరు అలాట్ చేసినా ఆ కార్తీక్ వాడి బ్యాచ్ ని మాత్రం సుబ్రహ్మణ్యపురంకే పంపండి. మరీ అంత పర్టికులర్ గా ఆ ఊరేందుకు సార్? ఆ కార్తీక్ గాడి క్యూరియాసిటీకి కరెక్ట్ గా చెప్పాలంటే వాడికి ఉన్నకి ఆ ఊరుకు వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. మొన్నే శాస్త్రి గారు ఈ ఏడాది నీ జాతకాన్ని తీసుకొచ్చారా, నీకు సర్పదోషం ఉందని చెప్పారు. సూపర్ ప్లేస్ లో ఆపేవరా కార్తీక్, అదిరిపోయింది లొకేషన్. ఆపిన పని ఏంట్రా? వావ్, తోర డబ్బా పోసుకోబే. అమ్మో లోయ లోయ అంటే నాకు భయం. ఆ పక్క వచ్చి ఇక్కడ పోతుందా? మీకు రాదా? నువ్వు కానీరా, నీకెన్ని ఫోటోలు కావాలి దాన్ని ఇప్పుడు తీసుకోరా. ఓకే సూపర్. ఎంట్రీలోనే ఎంట్రీ పిచ్చోడు చాకు. సిటీలో పిచ్చోల్ హాస్పిటల్లో ఉంటే ఊర్లో ఇలా వీధుల్లోనే ఉంటారు. మనం వచ్చాం కదా చూసుకుందాంలే. ఏంటో గొడుగొచ్చో రెండప్ప రండి. పొద్దుగాల నుంచి మీకోసం వెయిటింగ్ చేస్తాడా అన్నట్టు చెప్పలేదు కదా, నా పేరు ఏ రాజు. గత 4 ఎలక్షన్ల నుంచి నేనే ఈ ఊరు సర్పంచ్ని, ఈ ఏకగ్రీవంగా. ఆ విషయం చూస్తుంటే తెలిసిపోతుందండి. యో ఏం దట్ట చూస్తుండా? లగేజీలు తెచ్చండి. ఇంతకీ మా స్టే సంగతి ఏంటి? యో అద్దాలు పెట్టుకో. మీరు ఊళ్ళో పడినబ్బా అన్ని ఇల్లు చూడండి, మీకు ఏ ఇల్లు నచ్చితే అది డిసైడ్ అయిపోండి అంతే. ఎక్కడో అక్కడ ఏంటండి, మేమందరం వచ్చాటే ఉండాలి కదా. మీ అందరూ కలిసి ఉండే అంత పెద్ద ఇల్లు మా ఊళ్ళో లేదబ్బా. అదేంటది, మేమందరం కలిసి ఒకే చోట ఉండాలి అంటే బాయ్స్ గర్ల్స్ కలిసి మిక్సింగ్. హే హూ ఇస్ దిస్ షార్ట్ ఫెలో? ఈడా మా పాలేరు తాయిత్తు కదా, తాయిత్తా మంచి సెంటుకైనా రోగానికి రొట్టుకైనా దేనికైనా ఇస్తున్నబ్బా తాయిత్తో. పని చేస్తా. ఇంతకీ మా స్టే ఎక్కడండి? మీ అందరూ కలిసి ఉండేదంటే ఒకటి ఉందబ్బా, ధర్మకర్తోళ్ళ బంగ్లా. ఇన్ని రియాక్షన్స్ పడ్డాయి, దయ్యం ఉందా ఏంటి దాంట్లో? అబ్బాబ్బా అట్టంటే ఏం లేదబ్బా, కాకపోతే సంవత్సరం నుంచి ఆ ఇంట్లో ఎవరు ఉండలేదు. 2 నెలల క్రితం. మీకు ఏమైనా అభ్యంతరమా? అయ్యో నాకేం అభ్యంతరం. అయితే ఎవరైనా మనిషిని పంపించి క్లీన్ చేయించండి. ఎవరు రారబ్బా. కీస్ ఇవ్వండి.
సెక్సీ. అదేమన్నా ఫిగరా సెక్సీగా ఉండడానికి? బూత్ బంగ్లారా ఇది? రే ఇలాంటి ప్లేస్లో ఉంటేనే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆహా, ముందు బతికుండాలి కదా లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండాలంటే. ఇష్టం ఉంటే నాతో ఉండండి, భయం ఉంటే ఊర్లో ఉండండి. చా బతుకు మీద ఆశ ఉన్నాడు ఎవడైనా ఇక్కడ ఉంటాడా? మాకు ఇక్కడ ఉండే ధైర్యం లేదు, మేము వెళ్తున్నాం. రే నువ్వు ఇంకా ఉన్నావా? ఉండక చేస్తానా? ఇంత పెద్ద కొంప క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టుద్దో? నాకైతే గంట. హే యూ కుంకుమ పట్టు. నా తాయెత్తు. ఓ ఎవరు రారన్నారు, నువ్వెందుకు వచ్చావు? ఎవరు రారనే నేనొచ్చాను. వస్తే వచ్చు కానీ మాతోడు ఉండే ఎక్కడికి వెళ్ళిపోకే. ఒరే బావా, ఇంత దట్టమైన అడవిలో ఈ బంగ్లా ఎలా కట్టాడంట? ఆ రోజులోనే ఎంత పకడ్బందీగా కట్టాడు బావా. అయ్య బాబోయ్, కిటికీలే తలుపుల్లో ఉన్నారా బాబు. బావా, ఈ బంగ్లా పగటిపూట ఎలా ఉందంటే రాత్రిపూట ఇంకేమనుందా? వచ్చాడిపోద్ది. అమ్మో బా బా ఆ? బా బా బాబాయ్, నానమ్మ! అచ్చం ఒరిజినల్గా ఉంది. హే ఇది అచ్చం అలాగే ఉంది. చంపెత్తవా? జోడించుకోలేదు నీ రా, రాలేడు. లోపల చాలా భయంకరంగా ఉంది. ఆహా, మాదే అదే పరిస్థితి. మట్టకరసలాగా ఎదమ్మోక నువ్వును. ఆ రూమే అనుకున్నాను, కొంపంతా చాలా భయంకరంగా ఉందిరా. ఏం లేదు ఏం లేదు. జడిపించకరా బాబు, అసలే భయం వేస్తుంది. రే, రోడ్ మీద మొమెత్కని బొమ్మలేసి చిల్లర అడుగుతుంటారు చూడు, అలాంటి వాడు ఎవడో ఇక్కడ స్టే చేసి ఉంటాడు రా. హౌస్ అది బొమ్మ కాదు, శవం. ఓరి, ఇదేమన్నా ఇంటి ముందు ముగ్గా క్లీన్ చేయరా? చేస్తాం.